ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వరుణుడు కరుణించాడు. గత కొన్ని రోజులుగా వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు భారీ వర్షం ఊరటనిచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షం భారీ వర్షం కురుస్తోంది. ఇక సత్తుపల్లి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల సింగరేణి కార్యకలాపాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా వర్షాలు లేక నారుమళ్లు ఎండిపోవడం, సాగు పనులు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విద్యుత్ మోటార్ల సాయంతో కొంతమేర సాగు చేస్తున్నప్పటికీ మిగిలిన భూములను దున్ని వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజా వర్షంతో వరి సాగుకు ఎంతో మేలు జరుగుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆగస్టు నెలాఖరులోగా సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి ప్రాంతానికి సాగునీరు అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన హామీతో రైతుల్లో మరింత ఆశాభావం నెలకొంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షం, రానున్న సాగునీరు కలిసి ఈ సీజన్లో పంటలకు ఊతమిస్తాయని రైతులు ఆశిస్తున్నారు. రెండు 2026లో జూన్లో కొద్ది వర్షాలు పడ్డాయి. దానికి రైతులు వర్షాలు పడుతున్నాయి మామూలు అని చెప్పి మొత్తం జీలులు అన్నీ జల్లి వరి పొలాల్లో నార్లు పోసి మొత్తం యథాస్థితి ఎప్పుడు మనకు కొనసాగించేటట్టుగా వ్యవసాయం మొదలుపెట్టారు. అయినప్పటికీ జూను ఆఖరి నుంచి జులై ఇప్పుడు 20 దాకా అసలు మళ్ళా వర్షం లేదు. చినుకులు లేకపోతే జీలుగు ముదిరిపోయింది. కొంతమంది పొడిదుక్కులు దున్నిచ్చారు, కొంతమంది బోర్లు కాడ పడబిగి నాట్లేస్తున్న బోర్లు మొన్న ఒక 15 రోజుల నుంచి బోర్లు కూడా తగ్గిపోయినాయని రైతులు డీలా పడుతున్నారు. నిన్న ఇవాళ కొద్దిగా మబ్బులు వేసుకొని వర్షం కొద్దిగా జల్లు పడతా ఉన్నాయి. రైతులకి ఆనందంగా సంతోషంగా ఉంది. ఇది కొనసాగితే ముందు ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క నాగేశ్వరరావు గారు ఆగస్టు 15కి మరి గోదావరి జలాలు ఎత్తనన్నారు. అవి కనుక ఇస్తే కొంత బోర్ల కింద అయినా వ్యవసాయం సాగు అవుద్ది. అలాంటి విషయాలు గవర్నమెంటు ఇవాళ ఎల్నివో అనే పేరుతోటి మీరు మెట్ట పంటలే ఏమని చెబుతున్నారు. అటు ఇటు కాని పరిస్థితుల్లో ఇప్పుడు రైతులు దుక్కులేసి జీలుగు జల్లి అనవసరమైన మధ్యలో ఇరుక్కుపోయి నైన్ ప్లస్ న్యూస్లో